వెల్కమ్ టు కీటాక్స్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా? అసలు మొత్తం ఇండియాలో లోక్సభ స్థానాలు 543 ఉంటే దక్షిణాదిలో ఉన్నది 140 కదా. అలాంటప్పుడు ఇప్పుడు జరగని అన్యాయం పునర్విభజనతో జరుగుతుంది అనడానికి అసలు గ్రౌండ్స్ ఏమున్నాయి? అజెండాలకు అతీతంగా అసలు వాస్తవాలేంటో, దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది అనే ప్రచారం వల్ల అసలు ఏ పార్టీకి ఎవరికి రాజకీయంగా లాభమో డీటెయిల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. దక్షిణాదిలో 5 రాష్ట్రాల్లోనూ 139 లోక్సభ నియోజకవర్గాలుంటే కేంద్రపాలిత ప్రాంతంలో ఒకటి ఉంది. మొత్తం 140 ఉన్నాయి. అంటే 543లో 140 అనేది కన్సిడరబుల్లీ చాలా తక్కువ నెంబర్. 5 ఒక వంతు మాత్రమే. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే ఉన్న నియోజకవర్గాలు కూడా తగ్గిపోతాయి అనే చర్చ జరుగుతూ ఉంది. నిజమేనా? వచ్చే ఏడాది 2026లో జనాభా లెక్కలు జరిగిన తర్వాత లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలు కావాలి. మొదలయ్యే లోపు అన్ని ప్రాంతాలకి సమాన ప్రాధాన్యం ఇచ్చేందుకు ఎలాంటి పాలసీని అనుసరించాలి, ఏ ప్రాతిపదికన విభజన జరగాలి, ఒక విధానం తీసుకురావడానికి ఇంకా చర్చలు దాని మీద మొదలు కాలేదు. కానీ ఈ లోపలే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది, అది కూడా రాజకీయ గ్రౌండ్స్ మీద అని చెప్పడాన్ని బట్టి చూస్తే దీని వెనక రాజకీయ కోణం ఉంది అనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు అంటే గత 60-70 ఏళ్ల రాజకీయాన్ని ఒకసారి తిరిగేద్దాం. దక్షిణాది ఓట్లతో ఎవరు లాభపడ్డారు అనేది తెలిస్తే గనక ఇలాంటి ఉద్యమాల వెనక ఎవరున్నారు అనేది అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మొదటిసారి రాజకీయ విప్లవం వచ్చిన 1977 ఎన్నికలనే చూద్దాం. దేశంలో తొలిసారిగా కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం, జనతా ప్రభుత్వం వచ్చింది. వివిధ ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా జనతా గొడుగు కింద పోటీ చేస్తే 290కి పైగా సీట్లు సాధించి ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 150కి పైగా సీట్లు వచ్చాయి. అయితే ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ చూస్తే మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తం జనతా పార్టీ ప్రభంజనం కనబడితే దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కనపడింది. ఉమ్మడి ఏపీలో అయితే పూర్తిగా కాంగ్రెస్ ప్రభంజనం. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లోనూ, కేరళలో కొన్ని ప్రాంతాల్లో మిగతా పార్టీల ప్రాధాన్యం ఉన్నా గానీ మొత్తం దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభావమే కనపడింది. జనతా పార్టీ ప్రభంజనం ఎక్కడ సౌత్ ఇండియాలో లేదు. తమిళనాడులో 3, కర్ణాటకలో 2, ఆంధ్రప్రదేశ్ లో 1 సీటు మాత్రమే గెలిచింది. కేరళలో జనతా కూటమి కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయలేకపోయింది. దక్షిణాది రాష్ట్రాలు సంప్రదాయంగా కాంగ్రెస్ తో ఉన్నాయి అని చరిత్రాత్మకంగా నిరూపించిన ఎన్నికలు 77. ఆ తర్వాత 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ 220కి పైగా సీట్లు సాధించింది. అందులో 100కి పైగా సీట్లు సౌత్ నుంచే వచ్చాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని వచ్చినాయి అనేది డీటెయిల్ గా ఇక్కడ లెక్క ఉంది చూడండి. కాంగ్రెస్ భవిష్యత్తుకి విభజన రేఖ లాంటి ఎన్నికల్లో దక్షిణాదే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం చూసాం. 10 ఏళ్ల తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి కట్టి తిరిగి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కి 145కి పైగా సీట్లు వస్తే అప్పుడు కూడా ఆదుకున్నది దక్షిణాదే. రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చినాయనేది ఇక్కడ డీటెయిల్డ్ గా ఉంది చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతా రాష్ట్రాలన్నీ, దక్షిణాది రాష్ట్రాలన్నీ కీలకంగా నిలిచాయి. ఇక్కడ ఈ లెక్కలో తమిళనాడు మొత్తాన్ని కాంగ్రెస్ ఖాతాలో చూపించడం జరిగింది. ఎందుకంటే తమిళనాడులో మెజారిటీ పార్టీలు కాంగ్రెస్ తో అలయన్స్ లో ఉన్నాయి. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడం బహుశా తమిళనాడు రాష్ట్రాలకు ఒక సెంటిమెంట్ గానో లేకపోతే సంప్రదాయంగానో కలిసి వస్తుంది. 2004లో కూడా అట్లాగే కలిసి పోటీ వచ్చినప్పుడు లెక్క ఇది. 2009లో రెండోసారి మన్మోహన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కి 208 సీట్లు వస్తే అప్పుడు కూడా సింహభాగం దక్షిణాది నుంచే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో టాలీ మరింత పెరిగింది. తమిళనాడులో కొన్ని హెచ్చు తగ్గులు వచ్చినా గానీ మొత్తం బ్యాలెన్స్ అవడానికి ఆంధ్రప్రదేశ్ కారణమైంది. 2009లో కూడా కాంగ్రెస్ వైపే దక్షిణాది నిలబడింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కి దేశవ్యాప్తంగా 99 సీట్లు వస్తే అందులో 44 సీట్లు, దాదాపు సగం సీట్లు దక్షిణాది నుంచే వచ్చాయి. ఇక ఇక్కడ లెక్క కనిపిస్తోంది చూడండి. ఆంధ్రప్రదేశ్ లో ఖాతా లేకపోయినా తెలంగాణలోను, కర్ణాటకలోను ప్రభావవంతమైన సీట్లు వచ్చాయి. తమిళనాడుని మళ్లీ కాంగ్రెస్ కూటమి స్వీప్ చేసింది. కేరళలో కూడా మంచి ఫలితాలని కాంగ్రెస్ సాధించగలిగింది. అందుకోసమే 99కి కాంగ్రెస్ చేరుకోగలిగింది. ఇలాగా దక్షిణాదిలో ఎప్పుడు కాంగ్రెస్ కి అనుకూలంగానే రాజకీయ పరమైన తీర్పు వస్తూ ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ లెక్క ఉంది చూడండి. దక్షిణాదిలో ఉన్న 140 స్థానాల్లో కనీసం 80కి పైగా సీట్లు కాంగ్రెస్ గెలిచిన ప్రతిసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఇదొక ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్. అందుకోసమే ఇప్పుడు తమిళనాడు కేంద్రంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది అనే ఉద్యమానికి కాంగ్రెస్ రూపకల్పన చేసిందా అనే అనుమానాలు కొంతమందిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రాంతీయ తత్వాన్ని భుజానికి ఎత్తుకోవడంలో తమిళనాడు ముందుంటుంది కాబట్టి వ్యూహాత్మకంగా తమిళనాడుని ముందుకు తీసుకొచ్చారు. దానికి తోడు తమిళనాడులో 2024 జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ
కూటమి 18% ఓట్లు సాధించింది. ఒక్క బీజేపీనే 12% పైగా ఓట్లు సాధించింది. అంటే బీజేపీ బలపడుతున్న సంకేతాలు కనపడుతున్నాయి. బీజేపీ బలపడితే గనక తమిళనాడులో ఉన్న డిఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలకు ముప్పు ముంచుకొస్తుంది. కాబట్టి తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డిఎంకే ఉంది, కేరళలో ఎలాగో లెఫ్ట్ ఫ్రంటే ఉంది. కాబట్టి మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలే ఉన్నాయి. కాబట్టి వ్యూహాత్మకంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనే వాదన తీసుకువచ్చి సాంప్రదాయకంగా బలం ఉన్న ప్రాంతానికి మళ్లిస్తే గనక కాంగ్రెస్ పుంజుకోవడానికి, ఊపిరి పోసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే వ్యూహం దీని వెనక ఉంది అనే వాదన ఇప్పుడు పెరుగుతుంది. దక్షిణాదికి ఆర్థిక పరమైన అంశాల్లో అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. దానికి ఎలాంటి కార్యాచరణ కావాలి అనేది ఆలోచించాల్సిన సమయం అని నేను ఒక వీడియో చేస్తున్నా ఆల్రెడీ. మీరు ఆ వీడియో చూడొచ్చు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనే వాదన వెనక కాంగ్రెస్ వ్యూహం ఉందా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.